ఇచ్చేసిన ముఖ్య అతిథి పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చరితమ్మ గారికి, జిఎస్టీ జాయింట్ కమిషనర్ నీరజ మేడం గారికి, విశ్వం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ గారికి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చిన జిఎస్టీ ఎంప్లాయీస్ అధికారులకి, మిగతా మన పార్టీ సభ్యులు మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు నిన్న చెప్పారు చరితమ్మ గారు, ఖచ్చితంగా ఈరోజు వస్తానన్నారని. అమ్మ ఎందుకు చెప్పారంటే, పాండ్యం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళు దీని మీద వాయిస్ ఇచ్చి ఈ జిఎస్టీ ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళ నాలెడ్జ్ని కూడా షేర్ చేస్తూ సరళమైన భాషతో వాళ్ళకి ఆ మెసేజ్ పోతే కనీసం వాళ్ళకి ఐడియా ఉంటుంది. ప్రతి షాప్లో ప్రశ్నించడానికి ఇప్పుడు మనం అంతా లెక్క తీసుకుంటున్నాం, 6,000 మిగులుతుంది, 4,000 మిగులుతుంది, ఎన్ని బాగుంది పేపర్ మీద చెప్పుకోవడానికి. కానీ రూట్ లెవెల్లో వాళ్ళకి చేరుతుందా లేదా అనే పాయింట్ మీద మనం అంతా ఇక్కడికి వచ్చిన అందరూ దాదాపు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. కొద్దిగా గ్రామాల్లో మండలాల్లో శ్రద్ధగా అది జరుగుతుందా లేదా, గవర్నమెంట్ అమలు జరిపింది, చాలా విషయాల్లో మంచి స్కీమ్స్ ఇచ్చిన రూట్ లెవెల్లో నష్టపోతున్నారు. అలాంటివి జరగకుండా ఇక్కడికి వచ్చిన అధికారులు వారి ఉద్యోగులతో కొంచెం మాట్లాడి ఇంకా దాని మీద అవగాహన పెంచుకొని మీరు ప్రతి గ్రామంలో ఈ విషయాలకి నాకు చెప్పగలిగితే అంతకు మించిన అవేర్నెస్ ఉండదు. ఎందుకంటే ఒక లీడర్ చెప్తే ఒకలా ఉంటుంది, అధికారి చెప్తే ఒకలా ఉంటుంది. అలాగా ఆ అవకాశాన్ని వినియోగించుకొని మీరంతా ప్రభుత్వం మనకిచ్చిన అవకాశాన్ని వాటిల్లో ప్రతి కుటుంబానికి వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ ఇందాక స్టేషనరీది చూసాం, కూడా దాని మీద డిస్కస్ చేసాం. దాని మీద ఏమో 62 రూపాయలు ఉంది. ఇప్పుడు జిఎస్టీ తగ్గించింది. ఏ విధంగా వాడు దాన్ని బిల్లింగ్ ఇస్తాడు? ఓనర్ ఉన్నప్పుడైతే ఏదో చేస్తాడు, వర్కర్ ఉంటే మిగిలించడానికే చూస్తాడు, నా సంస్థకి లాభం రావాలనే చూస్తాడు. అలాంటివి కొన్ని విషయాల మీద శ్రద్ధ పెట్టి సామాన్య మానవుడికి లాభం జరిగేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా చిన్న రిక్వెస్ట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బాగా వర్షాలు పడ్డాయి, మీ మండలాల్లో ఎక్కడైనా సరే మొక్క నాటే కార్యక్రమం ఉంటే, మొక్కలు అవసరం ఉంటే నా నంబర్ తీసుకోండి. మీకు ఎన్ని మొక్కలు కావాలన్నా పంటవి నీడవి మేము ఏర్పాటు చేస్తాం. దయచేసి మీరంతా నాటాలని కోరుకుంటున్నా. నా నంబర్ కూడా నోట్ చేసుకోండి. 91 దాదాపు చాలా మంది దగ్గర ఉంది, అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 9125949685. భాష డిఎస్పీ స్పెషల్ పోలీస్. ఎక్కడైనా సరే అండి, మన కర్నూలు జిల్లాలో ఏ మూలైనా మీకు అవసరం అయితే మళ్ళీ ఒకసారి 9182594685. ఓకేనండి. ఈ చక్కటి అవకాశం కల్పించిన జిఎస్టీ సిబ్బందికి, అధికారులకి పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చరితమ్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మ ఇక్కడ అంతా జిఎస్టీ సంబంధించి అంతా లేడీసే ఉన్నారు. మీరు వస్తే చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళందరితో కూడా ఫోటో తీసుకొని పోండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.